హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు అనే సిరీస్లో 13వ భాగానికి వచ్చేసాం. దీనిలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మీనాక్షి, చైతన్య ఇద్దరు ఓ హోటల్కి వెళ్తారు. మీనాక్షి కూల్ డ్రింక్ ఆర్డర్ ఇస్తుంది. తనకు సర్వ్ చేసిన కూల్ డ్రింక్లో సాల్ట్ కలిసిందని సర్వర్ని కోప్పడతాడు. హోటల్ నుంచి బయటకు వచ్చాక సాల్ట్ నేనే కలిపానని మీనాక్షి చెప్తుంది. సర్వర్కి క్షమాపణలు చెప్పి వస్తాడు చైతన్య. చైతన్య తల్లి ఫోన్ చేసి పెళ్లి విషయం ప్రస్తావిస్తుంది. తను పనిచేసే ఛానల్లో ఓ ప్రఖ్యాత జ్యోతిష్కుడికి మీ ఇద్దరి జాతకాలు ఇద్దామంటాడు మోహన్. చైతన్య ఒప్పుకుంటాడు. వారి డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం జాతకాలు కలవడం కష్టం అని అన్నాడని చెబుతాడు మోహన్. తల్లికి ఫోన్ చేస్తే ఆమె వేరే తేదీ చెప్తుంది చైతన్యకు. ఈసారి జాతకం చూపించుకోవడానికి ఇష్టపడడు చైతన్య. ఓ రోజు మీనాక్షి నుండి ఫోన్ వస్తుంది. మీరు తమ ఊరు బలభద్రాపురం వెళ్దామని, తన తాతయ్య నరసింహం గారికి మిమ్మల్ని చూపించాలి అని చెబుతుంది. మండు వేసవిలో చల్లటి హిమపాతం అలవోకగా స్పృశించినట్టుగా చైతన్య శరీరం పులకించింది. ఇప్పుడు ఆమె ఉద్దేశం అతడికి క్లియర్గా అర్థమైంది. దాంతోపాటే ఆమెని ఆందోళనకి గురి చేస్తున్న విషయం ఏమిటో కూడా పూర్తిగా అర్థమైంది. మీరేం ఆందోళన పడకండి మీనాక్షి, మీ తాతగారు నిండుగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. మనం వెంటనే వెళ్ళి ఆయన్ని చూద్దాం అని చెప్పాడు చైతన్య. చైతన్య గారు, ఇక్కడికి వచ్చాక నా మాట కాదనరు కదా? చైతన్యకి నవ్వు వచ్చింది. ప్రేమకి మూలం నమ్మకం అని ఎవరన్నారు? అసలు ప్రేమ అన్నదే అనుమానంతో మొదలవుతుందేమో. ఆమె తనని ప్రేమించదేమో అన్న అనుమానం, ఆమెకి తను ఆమెని కాదంటాడేమోనన్న అనుమానం. ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఆదుర్దపడతారు? మీరు అడిగిన దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని అనను. మీకు మాటిస్తున్నాను, సరేనా అన్నాడు చైతన్య నవ్వుతూ. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి ఆమె గొంతులో ఎంతో రిలీఫ్. మీనాక్షితో మాట్లాడిన తర్వాత ఆగమేఘాల మీద మోహన్ ఆఫీస్కు వెళ్ళాడు చైతన్య. చైతన్య వెళ్ళేసరికి కంప్యూటర్లో ఏవో ఫోటోలు చూస్తున్నాడు మోహన్. హాయ్ అని హుషారుగా పలకరించాడు చైతన్య అతడి పక్కనే కూర్చొని. ఏమిటిలా వచ్చావు? ఆ సమయంలో వచ్చిన చైతన్యను చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు మోహన్. నీకొక గుడ్ న్యూస్ అని అన్నాడు చైతన్య. మీనాక్షి ఫోన్ చేసిందా? నవ్వుతూ అన్నాడు మోహన్. అవును, నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అన్నాడు చైతన్య. నీ ముఖంలో ఇలాంటి నవ్వు చూసి 2 నెలలవుతుంది. ఆ నవ్వు చూసే నాకు అర్థమైంది మీనాక్షి ఫోన్ చేసి ఉంటుందని ఆనందంగా అన్నాడు మోహన్. చైతన్య సిగ్గుపడ్డాడు. ఫోన్ చేయటమే కాదు, నా ఫ్యూచర్ ప్లాన్ కూడా డిసైడ్ చేసేసింది. మీనాక్షి నన్ను వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మంది. నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలట అన్నాడు. ఓహ్, కంగ్రాచులేషన్స్! మీ ప్రేమ కదా ఇవాళ అడ్వాన్స్ అయిపోయిందే. మీనాక్షి వాళ్ళ తల్లిదండ్రులకి మీ విషయం చెప్పేసిందన్నమాట. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ నీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని ఇన్నాళ్ళు నిన్ను లూప్ లైన్లో ఉంచి టెన్షన్ పెట్టిందన్నమాట అని అన్నాడు. అదేమై ఉండదు. ఇన్నాళ్ళు నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూసి ఉంటుంది. ఫూల్ని. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆమె ఫోన్ చేసే వరకు నేను చెయ్యలేదు గిల్టీగా అన్నాడు చైతన్య. ఏదైతేనేం కథ సుఖాంతం అవుతుంది కదా. మీ ఇంట్లో నీ మాటకి తిరుగులేదు. నువ్వు మీ అమ్మా నాన్నలని అలా ట్యూన్ చేశావు. మీనాక్షి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారంటే ఇంకా సమస్యేం లేనట్టే కదా. మీనాక్షికి తల్లి తండ్రి లేరు. ఆమెకంటూ ఉన్నదొక్క తాతయ్య మాత్రమే. ఆయన కూడా అనారోగ్యంతో వాళ్ళ స్వంత ఊర్లో ఉన్నారట.
ఆయనకి నన్ను ఒకసారి చూపించాలని మీనాక్షి తాపత్రయం. అందుకే నన్ను వెంటనే బయలుదేరి రమ్మంది. నీ జర్నలిస్టు పలుకుబడి ఉపయోగించి నాకు వెంటనే హైదరాబాద్కి తత్కాల్ టికెట్ బుక్ చేయాలి. చేయగలవా లేదా అది చెప్పు. లేకపోతే నేను మరో ఏర్పాటు చేసుకోవాలి తొందర పెడుతున్నట్టుగా అన్నాడు చైతన్య. నీ తొందర చూస్తుంటే టికెట్ దొరకకపోతే రైలు వెనకాలే పరిగెట్టుకొని హైదరాబాదు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నావుగా. అంత పని మాత్రం చెయ్యకు. నేను టికెట్ బుక్ చేస్తాను అంటూ నవ్వాడు మోహన్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ని గట్టిగా కౌగలించుకున్న చైతన్యను చూస్తుంటే అతనిలో చందమామను చూసి సంబరపడే చిన్నపిల్లాడు కనపడ్డాడు మోహన్కి. అవును, ఏమిటా ఫోటోలు అంత శ్రద్ధగా చూస్తున్నావు అని అడిగాడు చైతన్య తను కూడా కంప్యూటర్లోకి చూస్తూ. మోహన్ చైతన్యకు వివరించి చెప్పబోయేంతలోనే చైతన్య ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా, అమ్మో, నేను రూమ్కి వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. చావ్లా గారితో కూడా చెప్పాలి. నువ్వు టికెట్ ఏర్పాటు చూడు ప్లీజ్ అంటూ హడావుడిగా లేచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అతడు హడావుడి పడకుండా 2 నిమిషాలు మోహన్ చెప్పబోయేది విని ఉంటే కథ వేరేలా ఉండేది. హైదరాబాద్ బిర్లా మందిర్ ప్రాంగణంలో పాలరాతి రైలింగ్ని ఆనుకొని నిల్చొని కొండ మీద నుంచి కిందకి కనిపిస్తున్న ట్రాఫిక్ని చూస్తున్నాడు చైతన్య. అతడి పక్కనే నిలబడి తను కూడా కిందికి చూస్తుంది మీనాక్షి. చైతన్య మనసు అల్లకల్లోలంగా ఉంది. మీనాక్షి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెని కలిసే వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా అన్ని పనులు చేసుకుంటూ వచ్చేశాడు. దారి పొడుగునా మీనాక్షితో తన భావి జీవితం గురించిన రంగురంగుల కలలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అరగంట క్రితం వరకు అనుభవించిన అద్భుతమైన ఆనందాన్నంతా మీనాక్షి మాటలు 5 నిమిషాల్లో అల్లకల్లోలం చేశాయి. కింద కదులుతున్న ట్రాఫిక్ లాగే మనసులో ఎన్నో ఆలోచనలు కదులుతున్నాయి. తల తిప్పి తన పక్కనే నిల్చున్న మీనాక్షి వంక చూశాడు. తను చెప్పదలుచుకున్నది చెప్పేసి ప్రశాంతంగా ఉన్నట్టుగా నిలబడింది. ఆమెలో ఎలాంటి సంఘర్షణ లేదు. పసుపు పచ్చని పోచంపల్లి పట్టుచీరలో పెళ్లి కూతురిలా ఉందామె. స్లిమ్గా ఉండే ఆమె పోచంపల్లి పట్టుచీర కట్టుకుంటే ఆ చీరకే అందం వచ్చినట్టుగా ఉంది. దైవ దర్శనం చేసుకొని పెట్టుకున్న గంధపు పొట్టు ఆమె నుదుటి మీద పవిత్రంగా మెరుస్తుంది. ఆమెను అలా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. 5 నిమిషాల క్రితం వరకు ఆ అందం, ఆ సొగసు అన్నీ తన సొంతం అనుకున్నాడు. తన ఆనందాన్ని, నమ్మకాన్ని ఒక్క మాటతో తుడిచిపెట్టేసింది. అసలు కొద్దిసేపటి క్రితం తమ మధ్యన ఆ సంభాషణ జరిగిందంటే నమ్మలేకపోతున్నాడు. జరిగిందంతా కల అయితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ కల కాదనడానికి సాక్ష్యంగా నీ నిర్ణయం ఏమిటో చెప్పమన్నట్టుగా చూస్తూ ఉన్న మీనాక్షి. మీరు కొద్ది రోజులు నాకు ప్రియుడిగా నటించగలరా? దైవ దర్శనం చేసుకొని మెట్లు దిగుతుంటే ఆమె నెమ్మదిగా అన్న ఒక్కో మాట అతడి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. తానేం విన్నాడో తనకే అర్థం కాలేదు చైతన్యకి. ఏమిటి మీనాక్షి మీరంటున్నది అన్నాడు ఆశ్చర్యంగా. అవును చైతన్య గారు, మీరు కొద్ది రోజులు నాకు ప్రియుడిగా నటించాలి. మా తాతయ్య నరసింహం గారి దగ్గర. ఎన్నాళ్ళు అక్కర్లేదండి, 1-2 రోజులు అంతే. నేను మిమ్మల్ని హైదరాబాద్ రమ్మనటానికి, నాతో పాటు మా ఊరికి రమ్మనటానికి అదే కారణం అని అంది. జోక్ చేస్తున్నారా మీనాక్షి? సీరియస్గా అడిగాడు చైతన్య. నేను జోక్ చేయటం లేదండి, నిజంగానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో మామూలుగా ఆమె మాట్లాడుతుంటే కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది చైతన్యకి. ఆకాశం 2గా చీలుతున్నట్టుగా అనిపించింది చైతన్యకి. ప్రియుడిగా నటించడమేమిటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి పొందితే ఆమెను పొందాలి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోవాలి అనుకున్న వ్యక్తికి ఆమెని ప్రేమిస్తున్నట్టు నటించడమేమిటి అనేసి అనుకుంటున్నాడు. సారీ చైతన్య గారు, ఇలాంటి ప్రతిపాదనకి ఎవరూ అంగీకరించకపోవచ్చు. కానీ నా అవసరం ఏదో చెప్పబోతున్న ఆమెను ఖండిస్తూ అన్నాడు చైతన్య సీరియస్గా. ఆ రోజు మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరగానే ఎయిర్పోర్ట్ నుంచి నేను ఇచ్చిన మెసేజ్, నేను మీకు రాసిన మెయిలు మీరు చదివారా? గుండె గొంతులో కొట్టుకుంటుండగా అన్నాడు అతడు. చదివాను.
అది చదివాక కూడా మీరు నన్ను మీ ప్రియుడిగా నటించమని ఎలా అడగగలుగుతున్నారు? మాటల్ని ఏరుకుంటున్నట్టుగా నెమ్మదిగా అన్నాడు. మీనాక్షి సమాధానం చెప్పకుండా మౌనంగా తన చేతివేళ్ల వంక చూసుకుంటూ నిలబడిపోయింది. నీ శుతిమెత్తని మనసు నా ఒక్కడి విషయంలోనే ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతుంది ప్రియతమా? ఆమె చేసిన గాయానికి అతడి హృదయం మూగగా రోదిస్తుంటే ఒక్కో మాట కూడబలుక్కుంటూ నెమ్మదిగా అడిగాడు. అయితే అయితే మీరు నా ప్రేమని అంగీకరించటం లేదా? ఒకరు ప్రతిపాదించటానికి మరొకరు అంగీకరించటానికి ప్రేమ అన్నది ఒక ఒప్పందం కాదు. ఒకరి మనసులో ప్రేమ మరొకరి మనసుకు తెలుస్తుంది. నిజమైన ప్రేమ అయితే అలా తెలియాలన్న నమ్మకంతో ఏ ప్రశ్న అయితే తను ఆమెని అడగకుండా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడో అదే ప్రశ్నని తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెని అడగాల్సి వస్తుంది. ఆ ప్రశ్నని అడగటం, ఆమె సమాధానం కోసం ఎదురు చూడటం ఇదంతా అతడికి భూమిలోకి కూరుకుపోతున్న భావనని కలుగజేస్తున్నాయి. ఒక్క క్షణం మౌనం. ఆ తర్వాత పెద్ద అణుబాంబుని చిన్న ఒత్తితో వెలిగించినట్టుగా నెమ్మదిగా అందామె. చైతన్య గారు, మీరు నన్ను క్షమించాలి. మీకు ఫోన్లో నేను చెప్పని విషయం ఒకటుంది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆమె వెలిగించిన అణుబాంబు చైతన్య హృదయంలో విస్ఫోటించింది. ఆమె ఇలా షాకుల మీద షాకులు ఇవ్వటానికి తనని హైదరాబాదు రమ్మని ఫోన్ చేసిందా? దీనికన్నా ఆమె ఫోన్ చెయ్యకపోయినా బాగుండేది అనిపించింది అతడికి. మీరంటున్నది నిజమా? మీరు 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 పెళ్లి చేసుకోబోతున్నారా? చావు బతుకుల్లో ఉన్న మనిషి ఆఖరి మాటలు మాట్లాడుతున్నట్టుగా అడిగాడు. అవునండి, నా పెళ్లి నిశ్చయమైంది. వెలుగులో నుంచి ఆమె చీకట్లోకి వెళ్ళటం వల్ల ఆమె ముఖంలోని భావాలు అతడికి తెలియటం లేదు. మరి ఇప్పుడు నేను మీ ప్రియుడిగా నటించడం ఏమిటి? అది మీ తాతయ్య గారి ముందర. దేనికోసం? అయోమయంగా అన్నాడు. ఇది నేను నిశ్చయించుకున్న పెళ్ళి. పెళ్ళికొడుకు ఎవరో ఇంకా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. మీరు చెబుతున్నది నాకేం అర్థం కావటం లేదు. ఇప్పటికే మీరు ఎవరినో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాక మీ ప్రియుడిగా నటించడానికి మధ్యన నేనెందుకు? మీరు పెళ్లి చేసుకొని మీ నిజమైన ప్రియుడిని మీ వాళ్ళకి చూపించొచ్చు కదా. నిజమైన ప్రియుడు అంటున్నప్పుడు అతనికి గొంతులో ఆ పదం ముళ్ళుగా గుచ్చుకుంది. ఆమె నుంచి మళ్ళీ మౌనం. తర్వాత నెమ్మదిగా అందామె. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయే నిజమైన వ్యక్తిని చూపిస్తే మా తాతయ్య నా పెళ్లికి ఒప్పుకోరు కనుక అని అంది. ఎందుకు ఒప్పుకోరని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. ఒప్పుకోరు, నాకు తెలుసు. అదే ఎందుకు? ఎందుకంటే అతడు ఆయనకి నచ్చడు. ఇంతకన్నా నేను మీకు ఏమీ చెప్పలేను అంది మీనాక్షి. చైతన్యకు తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆలోచిస్తున్న కొద్దీ అతడిలో అసహనం పెరిగిపోతుంది. చైతన్య ఎంతసేపటికి మాట్లాడకపోవటంతో మీనాక్షి అంది. మీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను చైతన్య గారు. మీ మెయిల్ చదవకముందే మీ ఉద్దేశం ఏమిటో, మీ మనసులో నా స్థానం ఏమిటో తెలుసు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ పుట్టడానికి గల కారణం ఇష్టము, కోరిక, మోహము కావచ్చు. కానీ ప్రేమంటే కేవలం ఇష్టం, మోహం, కోరిక మాత్రమే కాదు. ప్రేమంటే వాటన్నిటికన్నా ఉన్నతమైనది, అన్నిటినీ మించినది. అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఇంతకన్నా నేనేం చెప్పలేను. అవతల మా తాతయ్య చావు బతుకుల మధ్యన ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నేను ఆయనతో ఘర్షణ పడలేను. నా గురించి ఎటువంటి ఆందోళన లేకుండా ఆయన ప్రశాంతంగా కన్నుమూయాలని నా కోరిక. మీరు చేసే ఈ సహాయం ఒక జీవితాన్ని ఆనందంగా ముగిసేలా చేస్తుంది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. మీ మనస్తత్వం నాకు బాగా తెలుసు కనుక మీరు కాదనరన్న నమ్మకంతో మిమ్మల్ని పిలిచాను. ఒకవేళ మీకు ఇష్టం లేదన్నా నేనేమీ అనుకోను. ముందుగా విషయం చెప్పకుండా మిమ్మల్ని పిలిచినందుకు నన్ను క్షమించండి. చైతన్య పిచ్చివాడిలా చూశాడు ఆమె వంక. చాలా పొద్దుపోయింది. పదండి, బయలుదేరదాం అందామె. అతడు మాట్లాడకుండానే ఆమెని అనుసరించాడు. మౌనంగానే చెప్పుల స్టాండ్లోంచి చెప్పులు తీసుకుని ఇద్దరూ పార్కింగ్ దగ్గరికి నడిచారు. దూరం నుంచి వాళ్ళ రాకని గమనించిన కారు డ్రైవరు కారుని తీసుకువచ్చి వాళ్ళ ముందు ఉంచాడు.
మీరు ఈరోజు రాత్రికి మా గెస్ట్ హౌస్లోనే ఉండండి. రేపు ఉదయం మీ ఊరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టినందుకు మరోసారి క్షమించమని కోరుతున్నాను కారు ఎక్కబోతుండగా అందామె. దానికి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు చైతన్య. సమాధానం చెప్పడానికి తానేం చేస్తున్నాడో తెలిసే స్పృహ రావటానికి అతడు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. అయితే మీనాక్షి నిన్న హైదరాబాద్ పిలిచినది వాళ్ళ తాతయ్యకి ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఇవ్వడానికన్నమాట. సో నువ్వు ఇప్పుడు ప్రేమించాల్సింది మీనాక్షిని కాదు, ఆమె తాతయ్యనే. బాగుంది. ఆయన్ని ప్రేమించి ఆయనకి చివరి క్షణాల్లో మనశ్శాంతినిచ్చి ఆ పని పూర్తి అయ్యాక ఢిల్లీకి తిరిగిరా. చైతన్య చెప్పినది విని నవ్వుతూ అన్నాడు మోహన్ ఫోన్లో. షటప్! కోపంగా అన్నాడు చైతన్య. నేను ఇక్కడ నా జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడిగాడు. కూల్ మిస్టర్, కూల్ కూల్. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశపడి చేయగలిగింది ఏమీ ఉండదు. కూల్గా ఆలోచిస్తే ఏమైనా ఐడియా రావచ్చు. అసలు నీ ప్రేమ కదా ఏ ముహూర్తాన మొదలైందో కానీ రోజుకో మలుపు తిరుగుతుంది అన్నాడు. మలుపు తిరగడం కాదు, లోయలో పడ్డట్టుగా ఉంది నా పరిస్థితి అన్నాడు చైతన్య. జరిగిందంతా మోహన్కి ఒకసారి చెప్పటం వలన అతడికి మానసికంగా కొద్దిగా ఊరటగా అనిపిస్తుంది. ఆలోచించగల శక్తి మెదడుకి నెమ్మది నెమ్మదిగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మీనాక్షి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకింకా అర్థం కావటం లేదు ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు చైతన్య. మీనాక్షి నీతో ఏమందన్నావు? మరొక్కసారి చెప్పు అని అడిగాడు మోహన్ ఆతృతగా. దేని గురించి? వాళ్ళ తాతయ్య గురించి అని వెటకారంగా అన్నాడు మోహన్. ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు అంది. అతడి మాటల్లోని వెటకారాన్ని పట్టించుకోకుండా అమాయకంగా అన్నాడు చైతన్య. నా మొహంలా ఉంది. నేను ఏదో జోక్ చేస్తే నువ్వు కూడా వాళ్ళ తాతయ్య గురించి చెబుతావేమిట్రా అని. మీనాక్షి నీ ప్రేమ గురించి ఏమంది అది నేను అడిగేది. మరోసారి చెప్పు అని అన్నాడు. నా మెసేజ్ మెయిల్ చదవకముందే నా మనసు తనకి తెలుసని చెబుతుంటేనే చైతన్య మెదడులో బల్బు వెలిగినట్టు అనిపించింది. తను అనుకున్నది నిజమే. నిజమైన ప్రేమ అయితే ఒకరికొకరు ప్రతిపాదించనక్కర్లేకుండానే చెప్పుకోనక్కర్లేకుండానే ఒకరి ప్రేమ మరొకరి మనసుకు తెలుస్తుంది. ఆమె ప్రేమ తనకి తెలిసినట్టుగానే తన ప్రేమ కూడా ఆమెకు తెలిసింది అంటే తమ ప్రేమ అబద్ధం కాదు. మనిషికి నమ్మకం ఇచ్చిన శక్తి మరేది ఇవ్వలేదు. ఆ ఒక్క ఆలోచన రాగానే చైతన్యకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. చైతన్య మెదడులో కదులుతున్న ఆలోచనల్ని ఊహిస్తున్న మోహన్ చిన్నగా నవ్వాడు. నీ ప్రేమ ఆమెకి, ఆమె ప్రేమ నీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటం ఏమిటి? అది వాళ్ళ తాతయ్య చూడగానే వద్దు అనేలాంటి వ్యక్తిని అన్నాడు. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఇందులో ఏదో మిస్టరీ ఉంది అని అన్నాడు చైతన్య. కావచ్చు, లేదా మీనాక్షి నిన్ను ఆట పట్టించటానికి నీతో ఏదైనా గేమ్ అయినా ప్లే చేస్తూ ఉండవచ్చు అన్నాడు మోహన్. మీనాక్షి ముఖం చూస్తుంటే నాకు ఎందుకో అలా అనిపించటం లేదు. ఆమె అబద్ధం చెప్పటం లేదు. ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకోవటం, ఆమె తాతయ్య చావు బ్రతుకుల్లో ఉండటం, దీంట్లో ఏ అబద్ధమూ లేదు. కానీ వీటన్నిటి వెనుక ఏదో తెలియని రహస్యం మాత్రం ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు చైతన్య. ఆ రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు మీనాక్షి వెంట ఆమె ఊరికి వెళ్ళాలి. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి తన తాతయ్యకు నచ్చడేమో అన్న ఆమె అనుమానానికి కారణం మీనాక్షి ఒక్కతే చెప్పగలదు. అందుకే ఆమె వెంట నువ్వు వెళ్ళాలి అన్నాడు మోహన్. అవును, అదొక్కటే కాదు. మనం అనుకున్నట్టుగా ఇందులో మిస్టరీ లేకపోయినా నేను ఆమెతో వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను అన్నాడు చైతన్య మోహన్తో. ఎందుకు అని అడిగాడు మోహన్. ఒక్కసారి చిన్నగా నిట్టూర్చి అన్నాడు చైతన్య. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసికి ప్రియుడిగా ఉండలేకపోయినా కనీసం జీవితంలో ఆమె ప్రియుడిగా నటించే అవకాశమైనా వచ్చింది. నటనలోనైనా కనీసం ఆమె పక్కన ఆమె ప్రియుడిగా నిలబడమన్నది నాకు జీవితంలో దొరికిన అపురూపమైన అవకాశం. ఒక్క క్షణం మోహన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీనాక్షి మీద చైతన్యకు ఎంత పిచ్చి ప్రేమో ఆ మాటల వలన అతనికి అర్థమవుతుంది. మీనాక్షి నీ సొంతం,
నువ్వు ఇంతగా ప్రేమిస్తున్న ఆమెని నీ నుంచి ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. నువ్వు ధైర్యంగా ఉండు. అడ్డంకులు అన్నీ తొలగి ఈ పెళ్ళి ఆగిపోను వచ్చు. మీనాక్షి మనసు మారను వచ్చు ఏమో, గుర్ర మెగర వచ్చునేమో అని అన్నాడు మోహన్. చైతన్య విరక్తిగా నవ్వాడు. మీనాక్షి సంగతి నాకు బాగా తెలుసు. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే దాన్ని వెనుక ఎంతో బలమైన కారణం ఉంటుంది. ఆమె ఆమె నిజమని నమ్మిన దాన్ని ఆచరించి తీరుతుంది. భగవంతుడు కూడా ఆమెకు అడ్డుపడలేడు. కానీ ప్రేమ విషయంలో భగవంతుడు కూడా అడ్డుకాడు. హృదయం ఉన్నవాడు పెళ్లి కూతుర్ని ఎత్తుకు వెళ్లాల్సిందే. దిల్వాలియే దుల్హనియే లే జాయేంగే అన్నాడు మోహన్. చైతన్య కూడా నవ్వి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అతడికి ఆనందంగా అనిపించింది. ఆ ఆనందానికి కారణం మోహన్ మాటల వల్ల చిగురించిన ఆశ కాదు. మర్నాటి నుంచి 2 రోజులు తను మీనాక్షి సమక్షంలో గడపబోతున్నాడు. అది అతడి ఆనందానికి కారణం. ఆ 2 రోజులు తమ జీవితంలోకెల్లా మర్చిపోలేని రోజులవుతాయని అతడికి తెలుసు. నిన్ను చేరుకోవడానికి నేను చేసిన ప్రయాణంలో గమ్యం ఎప్పుడు చేరుతానా అని ఎదురు చూసేవాడిని. కానీ నీతో మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో గమ్యం ఎప్పటికీ చేరువ కాకుండా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. గౌతమి ఎక్స్‌ప్రెస్ ఏసీ 2 టైర్ కంపార్ట్మెంట్‌లో సైడు లోయర్ బెర్త్‌లో తన ఎదురుగా కూర్చున్న మీనాక్షిని చూస్తూ అనుకున్నాడు చైతన్య. మనం ఆడబోయే నాటకానికి కొన్ని షరతులు ఉన్నాయి. అందుకు కూడా మీరు ఒప్పుకోవాలి. మర్నాడు ఉదయం చైతన్య ఆమె ప్రతిపాదనకి ఓకే చెప్పాక అంది మీనాక్షి. చెప్పండి ఏమిటా షరతులు? అన్నాడు చైతన్య. 1. ఈ నాటకం మా ఊరిలో ఉన్న 2 రోజులు మాత్రమే. ఆ తర్వాత మీరు నన్ను మర్చిపోవాలి. ఆ విషయం ముందరే చెప్పారు కదా! కొత్త షరతులేమైనా చెప్పండి నిర్లిప్తంగా అన్నాడు చైతన్య. నాటకం పేరుతో మీరు నాతో అనవసర చనువు తీసుకొని ప్రవర్తించకూడదు అంది మీనాక్షి. చైతన్య చిన్నగా నవ్వాడు. 3వ షరతు చెప్పండి. నా అంతట నేను చెబితే తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానన్న సంగతులు నన్ను అడగకూడదు. ఆ విషయంలో మీరు నాకు సలహాలు ఇచ్చే ప్రయత్నమూ చేయకూడదు అన్నది. చైతన్య విస్తుపోతున్నట్టుగా చూశాడు ఆమె వంక. తన మీద హక్కు ఉన్నట్టుగా ఎన్ని కండిషన్లు పెడుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఆమె కోసం తను నాటకం ఆడుతున్నట్టుగా లేదు. తను ఆమెని నాటకం ఆడదామని రిక్వెస్ట్ చేసినట్టుగా ఉంది అనుకున్నాడు మనసులో. ఆమెను చూస్తూ ఉంటే అతడికి నవ్వొచ్చింది. అడగనులేండి. ఇంకా? అన్నాడు పెదాలు బిగించి. ఇంకా అంటూ ఒక క్షణం సందేహిస్తున్నట్టుగా ఆగింది. ఆ తర్వాత నెమ్మదిగా అంది. పైకి ఎంత సహజంగా కనిపించినా జరిగేది నాటకమని మీరు అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఈ 2 రోజులలోనూ నా మనసు మార్చే ఎలాంటి ప్రయత్నాలు మీరు చేయకూడదు అని చెప్పింది. చైతన్య చిన్నగా నవ్వాడు. మీరేం భయపడకండి. మీరనుకుంటున్నంత దుర్బల మనస్కులు కాదు. మీ మనసు మారిస్తే మారేదే అయితే నేను ఆ ప్రయత్నం ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి అన్నాడు చైతన్య. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వారందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.